2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఏదైతే జరిగిందో, గొడవలు కావచ్చు, లేదు అంటే బాధ సంఘటనలు కావచ్చు, ఏదైనా కూడా అవన్నీ నేను ఇక్కడితో కంప్లీట్‌గా ఫుల్ స్టాప్ పెట్టి నా లైఫ్‌ని కొత్తగా చూడాలనుకుంటున్నాను. మళ్ళీ నా లైఫ్‌ని రీస్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా మారాలి సార్? నేను మార్చుకుంటూ నా లైఫ్ కొత్తగా ఉండాలి అంటే ఎలా చేయాలి? చాలా వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా వాళ్ళ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఇది మీ జీవితంలోకి ఇంక్లూడ్ చేయండి. ఓకే. నంబర్ 1, ఇన్ని రోజులు మనం వెనక్కి ఉండిపోతున్న కారణం, ఇన్ని రోజులు మనం ఓడిపోవడానికి గల కారణము, ఇన్ని రోజులు మనము గెలవలేకుండా మనని మనం వెనక్కి ఆపుకునే గల కారణము ఏదో ఒక భయం మనని ఆపుతోంది. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి? ఆ భయం, ఆ భయం కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. 20 మినిట్స్ డూ టఫెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను ఆ పని చెయ్యలేను అనుకున్నవి 20 మినిట్స్ ఎ డే చేయండి. ఏదైనా సరే, ఒక అబ్బాయి చదవలేను, మ్యాథ్స్ రాదండి నాకు, 20 మినిట్స్ కష్టపడు. 20 మినిట్స్ టఫెస్ట్ ప్రాబ్లమ్ని, టఫెస్ట్ లాజిక్ని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. లేకపోతే 20 మినిట్స్ నేను మా ఆయనతో భయపడిపోతున్నానండి, నార్సిసిస్టిక్ హస్బెండ్ అండి, ఒక 20 మినిట్స్ ఫైట్ చేయి, పోరాడు, తెలుసుకో, నేర్చుకో. కొత్తగా నిన్ను నువ్వు మలుచుకోవడానికి 20 మినిట్స్ ఎ డే సంథింగ్ న్యూ నేర్చుకుని తీరాలి. అది నిన్ను భయపెట్టేదాన్ని తిరిగి చూడాలి. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, మార్పు ఎప్పుడూ కూడా 3 ఏరియాస్లో రావాలి. నీ జీవితం మారాలి, కొత్తగా మొదలు పెట్టాలి అంటే 3: ఫిజికల్, మెంటల్, ఎమోషనల్. 3 రకాలుగాను రావాలి. ఫిజికల్గా డూ సమ్ ఎక్సర్సైజ్. అది హై ఇంటెన్సిటీ అవ్వచ్చు, లో ఇంటెన్సిటీ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు. డూ సమ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ లేకుండా ఆ రోజు తిండి తినద్దు. అలా పెట్టుకుని మారాలి. ఓకే. సెకండ్, మెంటల్లీ కొత్తది ఏదైనా మైండ్కి అందిస్తూ ఉండండి. నేర్చుకోవడానికి స్కిల్, లేకపోతే నీకు రేపు తిండి పెట్టేది. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళ్తున్నా అది నాకు ఆనందాన్ని ఇస్తుందా, తిండి పెడుతుందా? ఈ రెండే. మిగతావి ఆలోచించొద్దు, ఆ చెత్తను ఎక్కించుకోవద్దు. మా అంకుల్ ఇట్లా అనుకున్నాడు, దానివల్ల నాకు తిండి వస్తుందా? రావట్లేదు. దానివల్ల నాకు ఆనందం వస్తుందా? రావట్లేదు. ఆ ఆలోచన తీసేస్తాను నేను. దట్ ఈస్ ద ఓన్లీ వే టు కమ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. నీ లైఫ్ మారాలి అంటే నీ బ్రెయిన్లోకి వెళుతున్న ప్రతి ఇన్ఫర్మేషను నీకు ఆనందాన్ని ఇస్తుందా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, లేకపోతే నీకు తిండి పెడుతుందా? ఈ 3 తప్ప ఇంకా ఏది నీ బ్రెయిన్లోకి ఎక్కదు. మార్పు జీవితం ఇట్లా మారుతుంది ఖచ్చితంగా. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ స్టేటస్లో. ఎమోషనల్లో ప్రతిదీ నువ్వు ఎంత ఎక్కెక్కి ఏడ్చినా, ఎంత ఆనందంగా అందరి ముందు చలాకీగా ఉన్నా జీవితం అయిపోతూ ఉంటుంది. ప్రతి ఎమోషన్కి ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. ప్రతి ఎమోషన్కి ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. ఎవరో ఏదో అన్నారు, ఓ బాధపడిపోయి, ఏదో జరిగింది, ఓ బాధపడిపోయి, నన్ను ఒకప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది, అంత సినిమా లేదు. విత్ ఇన్ నో టైం అందరూ మర్చిపోతారు. లేదు. అందుకని 3 ఏరియాస్లో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్ అయిపోవాలి గట్టిగా. ఇక్కడే మార్పు తీసుకురావాలి. ఓకే. దీంతో పాటు నేనెప్పుడు చెప్తాను, దారి తప్పినప్పుడు ఒక్క నిమిషం ఆగి మ్యాప్ ఓపెన్ చేసుకొని మ్యాప్ చూసి ఎటు పోవాలని చూసుకోవాలి. అలాగే జీవితం ఎప్పుడైనా వెనక్కి తోసినప్పుడు మారాలి అనుకుంటే సెలెక్ట్ ఎ గైడ్. ఎవరైనా నీకంటే కొద్దిగా పొజిషన్‌లో మంచిగున్న వాళ్ళని గైడ్ తీసుకోండి. మన ఓన్‌గా మైండ్ నడవదు తెలుసా? నేను చెప్తున్నాను, చాలా ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' కూడా హెడ్ కోచ్ ఉంటాడు. పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్‌కి లేకపోతే స్పోర్ట్స్‌మెన్ కూడా కోచ్ ఉంటాడు. వాళ్ళకి ఆట రాక కాదు. కోచ్ ఉంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ దాన్ని సెట్ చేస్తున్నాం అని తెలియడానికి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక కోచ్. మాకు ఇన్ సర్జికల్ స్కిల్ నేర్పించేటప్పుడు, సర్జరీస్ నేర్పించేటప్పుడు తప్పు చెప్పడానికి ఒక సీనియర్ ఉంటాడు. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు అని. నాకు తప్పులు చెప్తావా? నేను తప్పు అని ఎప్పుడు ఆలోచించకూడదు. ఎన్ని తప్పులు కరెక్ట్ చేసుకుంటూ వెళితే అంత గొప్పవాడిగా ఎదుగుతావు, గొప్ప ఆమెలాగా ఎదుగుతావు. సో అందుకని నీ తప్పులు చెప్పేవాడిని ఒక దగ్గర పెట్టుకో. తప్పులని ఎంచి చెప్పేవాడు సీనియర్ అయి ఉంటే, వాడికంటూ ఆ ఫీల్డ్లో కొంచెం తెలిసి ఉండుంటే, ఇది తప్పురా, ఇది తప్పు కదా, దీన్ని మారుస్తా అనేది గనక నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే జీవితం విల్ ఫ్లిప్. ఇట్లా మారుతుంది జీవితం. అండ్ ఎప్పుడు చెప్తా నేను, ఎప్పుడు లైఫ్లో ప్రతిసారి చెప్తా, తల్లి తండ్రి వీళ్ళిద్దరిని తిట్టుకునే హక్కు పిల్లలకి లేదు.
వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కానీ, ఎంత బ్యాడ్ అయినా కానీ నీకు తిట్టుకునే హక్కు లేదు. సో ఇంతవరకు మా తల్లిదండ్రులు ఇట్లా చేశారు, మా నాన్న ఇట్లా చేశాడు, మా అమ్మ ఇట్లా చేశారు, పక్కన పడే. నో పేరెంట్స్ షుడ్ ఎవర్ గెట్ స్కోల్డింగ్స్ ఫ్రమ్ చిల్డ్రన్ అన్నది లాజిక్. అలాగే పెట్టుకోండి. అది లోపల తిట్టుకున్నా బయట తిట్టుకున్నా షుడ్ వెంటనే కట్ ఆఫ్. జీవితం ఇలా మారుతుంది, లిటరల్లీ మారుతుంది, నిజం ఇది. దీంతో పాటు ఒకవేళ లైఫ్ మారాలి, చేంజ్ కావాలి అనుకుంటే మాత్రం సమయం పడుతుంది అన్నది తెలుసుకోవాలి. మైండ్ ఒక్కరోజు టక్కుమని షిఫ్ట్ అవ్వదు. ఒకరోజు ఆవేశం ఉంటుంది, రెండో రోజుకి మారకపోవచ్చు. దట్స్ ఓకే. టైం పడుతుంది. ఏదైనా అచీవ్ చేయడానికి టైం పడుతుంది. ఈరోజు అనుకుని రేపు సినిమాలో లాగా వచ్చేస్తే అందరూ అయిపోతారు కదా, నువ్వేంటి అయ్యేది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. మా దగ్గరకు వస్తారు లైఫ్ కోచ్ కదా, మీరు నాకేం ఇది తప్పమ్మా ఇచ్చేసంటే నేను తప్పు కాదండి, నా సందర్భం ఎలా వచ్చిందంటే సిచ్యువేషన్ ఒప్పుకోలేరు. అందుకనే అంటాను, తప్పుని అవునో ఇన్ని రోజులు చేసిన తప్పే, మిస్టేక్ చేశాను, నౌ ఐ విల్ చేంజ్ అనే పట్టుదల, ఇప్పుడు ఎలా మారతానని చూడండి అనే పట్టుదల తెచ్చుకుంటే ఇందులో 2 రకాలుగా విడిపోతుంది. ఫస్ట్ జ్ఞానము తెలుస్తుంది, ఓకే నేను తప్పు చేశాను, రియలైజేషన్. దాన్ని అప్లై చేసే ధైర్యం రాదు. అందరికీ జ్ఞానం ఉంది, అందరికీ ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ దాన్ని అప్లై చేసిన వాడు హీరో, అప్లై చేసిన వాడు గెలుస్తాడు, అప్లై చేసిన వాడే మారతాడు. సో లర్న్, ఆ లర్నింగ్ దాంట్లో నువ్వు చెయ్యగలిగిన పరిధి తీసుకుని మారు. ఈ రోజు నుంచి చేంజ్ స్టార్ట్ అవ్వాలంటే ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరికీ నేను ఎప్పుడు చెప్తాను, మూలాధారము దగ్గరే వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటారు. మన ఈ లోకంలో ఉన్నాము అంటే మూలాధారంలో స్టక్ ఉన్నాం. సో అందుకని దాన్ని యాక్టివేట్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోండి, ఎమోషనల్లో ట్రాప్ అవ్వకుండా ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా సాధించగలుగుతారు. సో చేంజ్ ఈ రోజు నుంచి స్విచ్ ఆఫ్ చేసేసి తుడిపేసి మళ్ళీ కొత్తగా స్విచ్ ఆన్ చేయాలి అంటే మాత్రం ఇవి ఫాలో అయి తీరాలి, ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. గ్రేట్ సార్. అండ్ మారాలి అనుకునేటప్పుడు చాలా మందికి కూడా అంటే ఏ రకంగా మారాలి, ఎలా మారాలి అన్న డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అందులోనే మీరు అన్నారు అంటే మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా, ఇన్ని రకాలుగా మనం మారితేనే మనం ముందుకెళ్ళడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి అని. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.